మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2005లో విడిపోయిన ఠాక్రే సోదరులు 20 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు శివసేన UBT చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే ప్రకటించారు. మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు 20 ఏళ్ల తర్వాత చేతులు కలిపారు. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడే 2005లో ఆ పార్టీని వీడిన రాజ్ ఠాక్రే ఇప్పుడు మరోసారి ఉద్ధవ్ ఠాక్రేతో జట్టు కట్టారు. అప్పట్లో ఉద్ధవ్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాల్ ఠాక్రే నియమించడంపై అసంతృప్తితో రాజ్ శివసేనను వీడి MNS పార్టీని స్థాపించారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన తమ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్తో చేతులు కలిపింది. తర్వాత మహారాష్ట్రలో బీజేపీ బలోపేతం కావడం, శివసేనను ఏక్నాథ్ సిందే 2 వర్గాలుగా చీల్చడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, శివసేన, UBT, శరద్ పవార్ NCP నేతృత్వంలోని మహావికాస్ అఘాడీని తిరస్కరించారు. ఈ క్రమంలో మరాఠీ భాష ప్రాధాన్యానికి సంబంధించిన పరిణామాలు వీరిద్దరినీ మళ్లీ దగ్గరకు చేర్చాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆర్థికంగా దేశంలోనే అతిపెద్దది. ముంబై బడ్జెట్ కేరళ రాష్ట్ర బడ్జెట్కు సమానం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై నియంత్రణ సాధించడం అత్యంత కీలకంగా మారడంతో ఉద్ధవ్ రాజ్ జట్టు కట్టారు. మరోవైపు హిందీ మాట్లాడే ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ఇద్దరు సోదరులకు దూరంగా ఉండనుంది. ఈ ఎన్నికలు ఠాక్రే బ్రాండ్ పేరుకు ముంబై ఓటర్లు ఎంత ప్రాధాన్యమిస్తారో తెలియజేస్తాయి. అందుకే యావత్ దేశం దృష్టి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది.